వెల్కమ్ టు ద రోషి రంగోలి ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టుడే చాలా డిఫరెంట్ అని చెప్పాలండి. డిజైన్ అయితే స్టార్ట్ చేశాను చూడండి. వేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఇంత పర్ఫెక్ట్గా ఇంత అందంగా వచ్చింది ఏంటి అని చెప్పి. మీరు కూడా ఖచ్చితంగా ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్, కానీ చూడడానికి అయితే మాత్రం స్టార్టింగ్ చూస్తే ఏంటి ఇంత కష్టంగా ఉంటుందా అని అనిపిస్తుంది. బట్ అలా ఏం లేదండి, చాలా సింపుల్గా అయితే వేస్తాను. కానీ నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది మాత్రం ఖచ్చితంగా మీరైతే చూడాలి. నేను 5x3 డాట్స్ అయితే పెట్టానండి, అది కూడా మధ్య చుక్క అయితే పెట్టాను. చాలా సింపుల్గా చూడండి, సెంటర్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి ఈ డిజైన్ని. కొన్ని డిజైన్స్ అంటే కొన్ని ఎలా ఉంటాయంటే సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు డిజైన్ అంతా ఈజీ అవుతుంది. కొన్ని డిజైన్స్ కార్నర్ నుంచి డిజైన్ చేయాలి. అది ఫస్ట్ తెలియాలండి డిజైన్ చేసేవాళ్ళు ఎవరికైనా సరే. నేనైతే ఈ డిజైన్ని సెంటర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. చూసారుగా, ఇక్కడ ఈ లైన్ డ్రా చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేయండి. అంటే ఎటు నుంచి వేయాలి ఏంటి అనేది మీరు కొంచెం స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడతారు కదా. కానీ 1-2 లైన్స్ డ్రా చేస్తే ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది, ఓకే ఇలా డ్రా చేయాలా అని చెప్పి. నేను స్టార్టింగ్ అలానే అనుకున్నానండి, కానీ ఒక లైన్ డ్రా చేసేసరికి తర్వాత సింపుల్ అయిపోయింది. ఆటోమేటిక్గా వేసేస్తాం అనమాట మనమే. నేనైతే చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే డ్రా చేశానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ డిజైను. నీట్గా ఈ లోటస్ అనేది ప్లాన్ చేసుకోండి. చూసారా, నేను ఫస్ట్ అయితే ఇలా రింగ్ డిజైన్ అయితే వేశాను. దానికి నేను నీట్గా అయితే లోటస్ అనేది యాడ్ చేసి నీట్గా అయితే వేశానండి. చాలా సింపుల్గా కూడా వేశాను. బట్ అన్ని ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయండి నాకైతే. కానీ మనము ఈ లైన్స్ డ్రా చేసాం కదండి, క్రాస్గా డ్రా చేసాం కాబట్టి డిజైన్ కూడా కొంచెం క్రాస్గానే అనిపిస్తుంది అనమాట. అంటే లోటస్ ఫ్లవర్స్ ఎలా అంటే కొంచెం క్రాస్గా అనిపిస్తాయి మనకైతే అన్నీ ఒకేలా ఈక్వల్గా అయితే ఉండవండి. మీరు మొత్తం వేసిన తర్వాత మళ్ళీ రౌండ్గా అనిపిస్తుంది. బట్ వేసేటప్పుడు అయితే ఫ్లవర్ అనేది క్రాస్గానే వస్తుంది. మళ్ళీ మీరు ఇదేంటి క్రాస్గా వచ్చింది అని మాత్రం మళ్ళీ ఇబ్బంది పడొద్దు మీరు. అందుకనే నేను ముందే చెప్తున్నాను. చూసారుగా, నేనైతే మొత్తం ఇలా నీట్గా అయితే ఫిల్ చేసేస్తున్నానండి. మీకు ఇక్కడ ఉన్న ప్లేస్ బట్టి ఆ ఫ్లవర్ అనేది సైజు పెంచుకో. చూసారుగా, మీకున్న ప్లేస్ బట్టి ఆ ఫ్లవర్ సైజ్ అనేది మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. నాకు ఇంతే ప్లేస్ ఉంది కాబట్టి నేను కరెక్ట్గా దానికి సెట్ అయ్యేటట్టుగా సెట్ చేసుకున్నాను. మీకు ఇంటి దగ్గర కొంచెం పెద్ద ప్లేస్ ఉందనుకోండి, కొంచెం హెవీ ఫ్లవర్స్ వేసుకోండి, దానికి కలర్స్ వేసుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఖచ్చితంగా. నేనైతే మొత్తం ఇలా నీట్గా అయితే ఫిల్ చేసేసానండి ఫ్లవర్స్తో. నేను ఇక్కడ కలర్ వేసే అంతగా అయితే వేయలేదండి. ఈ ఫ్లవర్స్ ఈ ఆకులు ఉన్నాయి కదండి, అవి నేను ఎలా అంటే మరీ దగ్గరగా వేసాను అనమాట. ఎందుకంటే కలర్స్ వేసుకునేటట్టుగా అయితే కొంచెం దూరంగా పెద్ద సైజుగా వేసుకోండి. బట్ నేనేంటంటే కొంచెం బాగా దగ్గరికి చిన్న ఆకుల్లాగా డ్రా చేశాను. ఎందుకంటే నేను కలర్ అనేది యాడ్ చేయలేదండి నేను ఈ డిజైన్కి. ఓన్లీ జస్ట్ సెంటర్లోనే సింపుల్గా ఉంటుంది అని చెప్పి లైట్గా అయితే నేనైతే డ్రా చేశాను. చూసారుగా, నేను ఓన్లీ సెంటర్లో మాత్రమే కలర్ వేసుకున్నానండి. ఫ్లవర్కి అయితే నేను కలర్ వేయలేదు, ఎందుకంటే మరీ హెవీగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను వేయలేదండి. అవి ఆకులు మాత్రం కొంచెం దగ్గరికి అయితే నేను నీట్గా అయితే ప్లాన్ చేసి వేసాను. మనం కలర్స్ వేసుకునేటప్పుడు చాలామంది ఎల్లో కలర్ని లైక్ చేయరండి, కానీ ముగ్గులు వేసేటప్పుడు అయితే ఖచ్చితంగా లెమన్ ఎల్లో కలర్ అయితే చాలా అంటే చాలా హైలైట్గా అనిపిస్తుందండి. ఎవరైనా స్టార్టింగ్ వేసేవాళ్ళు కానీ అలా ఎవరైనా ఉంటారు కదండి, వామ్మో ఎల్లో కలరా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఎల్లో కలరు చాలా అందాన్ని ఇస్తుందండి డిజైన్కి అయితే ఖచ్చితంగా. నేను మ్యాక్సిమం ఎల్లో కలరు ఆరెంజ్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. చూసారా, లెమన్ ఎల్లో కలర్ ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. జస్ట్ చిన్న ఫ్లవర్కి మాత్రం నేను నార్మల్గా సింపుల్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇలా వేసానండి.
మీరు ఫ్లవర్కి కూడా కలర్ వేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఆకులు అనేవి కొంచెం దూరంగా అంటే కొంచెము స్పేస్ ఎక్కువగా ఉండేటట్టు వేసుకోండి. ఎందుకంటే కలర్ వేస్తే క్లమ్జీ అయిపోతుంది అనమాట దీనికి. అందుకని చెప్పి నేను అలా వేసానండి. చూసారుగా ఓన్లీ ఫ్లవర్కి నీట్గా సింపుల్గా అయితే వేయడం అయితే జరిగింది. చూసారుగా చాలా సింపుల్ అండి. దీన్ని ఇంతకంటే ఎక్కువగా మీరు హైలైట్ చేద్దాము అని ఏమాత్రం ట్రై చేసినా మొత్తము క్లమ్జీ అయిపోతుంది. అందుకని చెప్పి నేను సింపుల్గా ఇలా అయితే వదిలేసానండి. ఈ ముగ్గుతో వేసానండి. ఈ డాట్స్ కొంచెం ప్రెస్ చేసుకోండి, నీట్గా మీకైతే కనిపిస్తాయి. చూసారుగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, వేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.